నా పేరు తెలియదా? నీ పేరు తెలియడానికి ఏమన్నా ఈ దేశాన్ని పాలించిన రామారావా, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న రాజీవ్ గాంధీ నా పేరు మధ్యలో ప్రత్యేక మనవండి కొడుకుని టోటల్గా శివారెడ్డిని శివారెడ్డి ముఖ్యంగా ఇక్కడ నుంచి బయటికి వెళ్ళండి. వెళ్ళటానికి కాదు మేడం వచ్చింది. మీ ఆయన రాజాకు చెప్పండి నేను ఇక్కడికి వచ్చాను. ఆయన వచ్చిన తర్వాత ఆయన లేకపోతే ఏమి నమ్మకం మాది. నువ్వన్నావుగా పట్టు పడతా. ఓకే మీ ఆయన లేకపోతే అవునా? నువ్వేనా చెప్పు. మర్యాదగా మీ ఆయన నాతో పోటీ చేయొద్దని నువ్వేనా చెప్తావు కదా? అదే చెప్పడానికి నువ్వెవరు? నేనా ఈ రాయస్థానంలోనే ప్రారంభం చేస్తున్నా రాజుని. నీకు సాయం దగ్గర పడి ఇలా గుడిగా వెళ్ళిపోతున్నావు. వీరనారి ఝాన్సీ లక్ష్మి బాగా మాట్లాడుతున్నారు. ఎందుకమ్మా నీకు ఇంత పవరు? మా ఆయన వస్తే నీ ఎంత చేస్తాడు? శివారెడ్డి గారు మీరు దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్తా వచ్చిన పని అవ్వంగానే వెళ్తా. 5 నిమిషాలు నిన్ను అనుభవించే వెళ్తా. ఏమంటావే? మీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. శివారెడ్డి గారు నాకు నా 2 చేతులు పెట్టి దండం పెడతాను, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. లక్ష్మి దండం పెట్టకు. సరైన టయానికే వచ్చావురా రాజా, నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నా. నువ్వేంద్రా ఎదురు చూసేది? ఇప్పుడు మర్యాదగా వెళ్ళకపోతే నా చేతులు చచ్చిపోతావు. రాజా మాతో విరోధం పెట్టుకొని నీ చేతులారా నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావు కదరా. వీళ్ళు పట్టుకోండిరా. మాతో విరోధం పెట్టుకొని నీకు ఆఖరికి ఏ గతి పట్టిందో చూడరా. ఈ శివారెడ్డి తలుచుకుంటే వాడు ఎంతటి వాడైనా సరే వాడు కైలాసానికి టికెట్ కొట్టాల్సిందే. పట్టుకోండి వాడిని, పట్టుకోవాలి. శివారెడ్డి నన్ను ఒక్కసారి వదలరా. అయినా ఇంట్లో జనాలు లేనప్పుడు రావడం కాదురా కుక్క. నీకు మర్యాదగా చెప్పాను, నాతో వేరేదో పెట్టుకోవద్దు అని. ఇప్పుడు చూడరా నీకు ఏ గది పట్టిందో. ఆ మనుషుడికి దండం పెట్టకు. పట్టుకోవాలి అని వదిలేస్తా. లక్ష్మి పెట్టకు. నా కాలు పట్టుకొని లక్ష్మి పెట్టకు. లక్ష్మి వద్దు. లక్ష్మి వద్దు వద్దు. లక్ష్మి వద్దు. లక్ష్మి వద్దు. లక్ష్మి పెట్టకు. లక్ష్మి వద్దు. లక్ష్మి వద్దు. లేమ్మా లే. అమ్మా
నీ అమ్మ చమ్మచక చూసినా నీకు చెప్పాగా 5 నిమిషాలు నిన్ను అనుభవించే వెళ్తానని చెప్పాను. కొనలేదుగా ఇప్పుడు చూడలే నా కాళ్ళ దగ్గరకు వచ్చావు. దీన్ని అనుభవించే ఆ తర్వాత నీ చూలొస్తా. అరే శివారెడ్డి ఈ రాజా సింహరా, రే శివారెడ్డి ఈ రాజా అవసరమైతే నవ్వుతూ ప్రాణాలైనా ఇస్తాడు కానీ ఒకడు పెట్టే భిక్షతో బతకడురా. శివారెడ్డి నేను చనిపోయినా నా కొడుకు వచ్చి నీ అంతు చూస్తాడు.